హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీ ట్రావెల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు గోవాలో ఉన్న టాప్ 5 బీచెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది సింకేరియం బీచ్. ఈ బీచ్కి ఆనుకొని అగోడా ఫోర్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఫోర్ట్ అగోడా అప్పర్ పార్ట్ అండ్ దాని పక్కన ఉన్న లైట్ హౌస్ చూపించాను. ఇది మీరు చూస్తున్నది ఫోర్ట్ అగోడా లోవర్ పార్ట్ అనమాట. ఈ ఫోర్ట్స్ యొక్క యూజ్ ఏంటంటే 17th సెంచరీస్లో పోర్చుగీస్ వారి షిప్స్ ఇక్కడ వచ్చేటప్పుడు వాటిని మానిటర్ చేయడానికి ఈ ఫోర్ట్స్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఈ ఫోర్ట్కి ఆనుకొని తాజ్ హోటల్స్ ఉంటుంది. చూడండి, గోవాకి బిగ్ సెలబ్రిటీస్ వస్తే ఇక్కడే స్టే చేస్తారు. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, సముద్రపు అలలు ఆ ఫోర్ట్ యొక్క వాల్స్ తగులుతుంటే ఎంత బాగుందో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫోర్ట్కి ఎండ్ అనమాట. ఇందాక మీకు తాజ్ హోటల్స్ చూపించాను కదా, అటువైపు వస్తే మీకు ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు అయితే సీ బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే ఈ బీచ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ చూడటానికి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకవైపు ఫోర్ట్, ఇంకోవైపు గ్రీనరీ, అండ్ ఈ బీచ్ చాలా బాగుంటుంది ఫోటోషూట్కి. సో మీరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మీరు ఈ బీచ్ని ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ బాగుంటుంది. మేమైతే మాన్సూన్లో రావటం వల్ల సన్సెట్ మిస్ అయ్యాము. మాన్సూన్ అవటం వల్ల ఇక్కడ ఫ్రీక్వెంట్గా వర్షం పడుతుంది. మీరు కనుక మాన్సూన్లో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అంబ్రెల్లా క్యారీ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బీచ్కి ఎంట్రీ అనమాట. ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఇది క్లోజ్ చేసేసారు. ఫ్రెండ్స్, మీకు ఇందాక ఫోర్ట్ యొక్క సర్కిల్ చూపించాను కదా, సో అది లోపల ఇలా ఉంటుందన్నమాట. సూపర్, పూరా ही आ गया.
ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ ఫోర్ట్ యొక్క 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను చూడండి. ట్వంటీ 2024లో నేను ఫ్రెండ్స్తో గోవా వచ్చాను. ఆ పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కండోలిం బీచ్ దగ్గర ఉన్నాము. ఇది సింక్వేరియం బీచ్ నుంచి పక్కనే అన్నమాట. మనం ఇప్పుడు ఈ బీచ్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ మీరు ఏమైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే అన్ని బీచెస్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఎక్కడైతే రేట్ బాగుంటుందో అక్కడ ట్రై చేయొచ్చు. సో ఇది మాన్సూన్ అవటం వల్ల ఇక్కడ ఎక్కువ అవైలబిలిటీ లేదు ఇప్పుడు. ఈ కండోలిం బీచ్ అండ్ సింక్వేరియం బీచ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. మీకు ఇందాక చూపించాను కదా తాజ్ హోటల్స్, ఇక్కడ మీకు జూమ్ చేస్తుంటే కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ఆగస్ట్ 15 అప్పుడు మేము గోవాలోనే ఉన్నాము. గోవాలో ఒక స్పెషల్ ఏంటంటే గోవాలో 2 times ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సెకండ్ది December 19 సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే 1947లో బ్రిటిష్ వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళినప్పటికి కూడా గోవాని పోర్చుగీస్ వాళ్ళు 1961 వరకు రూల్ చేశారు. తర్వాత December 19కి గోవాకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది బాగా బీచ్. ఇది గోవాలో చాలా ఫేమస్ అనమాట. మీరు ఏమైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఎఫర్డబుల్ అనమాట. గోవాలో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మీరు బాగా బీచ్కి కన్ఫామ్గా రావాలి. సో ఇక్కడ నైట్ వైబ్ చాలా బాగుంటుంది అండ్ పార్టీ వైబ్ ఉంటుంది మొత్తం. అండ్ లైటింగ్స్, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. గోవాలో నైట్ లైఫ్ అండ్ స్ట్రీట్ షాపింగ్కి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.
ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అంజనా బీచ్ దగ్గర ఉన్నాము. ఈ బీచ్ రాక్స్ కి ఫేమస్, దీన్ని రాక్ బీచ్ కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఈ బీచ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. ఫ్రెండ్స్ ఈ బీచ్లో ఈ రాక్స్ చాలా ఫేమస్. ఫోటోషూట్కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ మీరు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే కన్ఫామ్గా మీరు బాగా బీచ్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉండవు అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ మీరు సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి అండ్ ఈ రాక్స్ చూడటానికి అయితే ఈ బీచ్ కన్ఫామ్గా రావచ్చు అనమాట. ఫ్రెండ్స్ మేమైతే ఈ బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. పక్కనే రెస్టారెంట్ నుంచి డీజే మ్యూజిక్ వస్తుంది, అవి వింటూ చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు 4 బీచెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. 5th బీచ్ వచ్చేసి ఫారినర్స్ బీచ్ అనమాట. దానికి నేను సపరేట్ వీడియో చేశాను, ఛానల్లో ఉంది చూడండి. ఆ బీచ్కి పక్కనే స్వీట్ వాటర్ లేక్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్.